జూన్ 4th ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, కానీ అసలు దేనికి కూడా ఇంత ఎవ్వరం వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికీ కూడా జూన్ 4th ఎప్పుడెప్పుడు వస్తుందా, పిఠాపురం రిజల్ట్ ఎప్పుడు బయటకు వస్తుందా, ఎవరు గెలుస్తారు అనేది ఇంకా ఇప్పటికీ కూడా ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇంకొక కొత్త వార్త అయితే తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అండ్ అలాగే వర్మ గారి రిలేషన్కి సంబంధించి వాళ్ళిద్దరూ, అంటే అసలు వర్మ గారు అక్కడ పోటీ చేయాలనుకున్న వ్యక్తి, కానీ ఒక అకస్మాత్తుగా పరిస్థితులనే చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే అక్కడ అనుకూలించలేదు ఆయనకి, అక్కడ వర్కౌట్ అవ్వలేదు ప్లేస్. సో అందుకని చెప్పేసి ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి ఆయన ఓకే నేను తప్పుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారు అని చెప్పేసి ఇదంతా మనందరికీ ముందు నుంచే తెలిసిన విషయం. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఆయన గ్రౌండ్ రిపోర్ట్లో ఎంత వర్క్ చేశారు ఏంటి అనేది ఎవ్వరికీ కూడా చాలా క్లారిటీగా తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లలో మాట్లాడుతూ నేను అసలు పిఠాపురం ఎండింగ్ ఏదైతే మనకి ఊరు చివర ఉంటుంది కదా అది కూడా దాటలేదు, ఎందుకంటే దానివల్ల కూడా ఏమైనా తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉందేమో జనాలు అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఒక పార్టీ కోసం ఆయన తన 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే పిఠాపురంలో వర్మ గారికి సంబంధించి ఆయన ఫ్యామిలీ, కొడుకు, అలాగే భార్య, బావమర్దులు ప్రతి ఒక్కరు అక్కడ తిరిగారంట. ఆఖరికి వాళ్ళ బావమర్దికి సంబంధించి ఆపరేషన్ ఉన్నా కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా బయటికి వెళ్తే ఎక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తారు అని చెప్పేసి దానికి కూడా ఆయన బయటకి వెళ్ళలేదంట. మరి ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే ఆయనకి అసలు పిఠాపురంలో ఆయన పోటీ చేయట్లేదు అని తెలిసిన తర్వాత ఆయన సర్వేలు చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో తిరిగి ప్రచారం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం అప్పుడు వర్మ గారికి తెలిసిన ఒక విషయం ఏంటి అంటే కొంతమంది వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళనే చెప్పొచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, చాలామంది ఆయన దగ్గరకు వచ్చి ఇంత డబ్బు ఇస్తాము, పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్గా ఉండండి, టీడీపీకి అగెనిస్ట్గా ఉండండి అని చెప్పేసి ఆయనకు చెప్పారంట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు, కానీ ఆయన రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు డబ్బుల వర్షం కురిపించారు, అయినప్పటికీ కూడా నేను వెనకడుగు వెయ్యలేదు, ఎందుకంటే నేను ఒకటే పార్టీకి నా సర్వస్వం ఇవ్వాలి అనుకున్నాను, అది ఏది అంటే టీడీపీ కోసమే నేను లైఫ్ లాంగ్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. అయితే మరి టీడీపీ కోసం ఇంత పని చేసిన ఆయనకి అసలు సీట్ రాలేదు అని చెప్పేసి చాలామంది కోపంగా ఉండే, అప్పటికి ఆయన కూడా స్వయంగానే నేను పోటీ చేసి నేను అక్కడ గెలుస్తాను పిఠాపురంలో అన్న నమ్మకం ఉండే. కానీ జనసేన పార్టీకి సంబంధించి అప్పటికి ఎన్నో గొడవలు అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు ఎన్నికల్లోకి వచ్చినా కూడా భీమవరంలో అలాగే ముందు పోటీ చేసిన 2 స్థానాలలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటి నుంచి ఏంటి అంటే ఇప్పుడు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అండ్ అలాగే అక్కడ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంతా ముందే తీసుకొని పిఠాపురంలోనే ఖచ్చితంగా పోటీ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రజెంట్ చేస్తున్నారంట. ఓవరాల్ మెగా ఫ్యామిలీ నిజం చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ పిఠాపురంలో, దానికి సంబంధించి మొత్తం పొలిటీషియన్స్ అందరు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నేతలు ప్రతి ఒక్కరు రావడము, పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ కూడా నాగబాబు గారు అండ్ అలాగే చిరంజీవి గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది, రామ్ చరణ్ వచ్చారు, వరుణ్ తేజ్ వచ్చారు, సాయిధరం తేజ్ వచ్చారు, సుధీర్, ఆది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆయన కోసం ముందుకొచ్చి పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తారు అంటూ ఆయనకు సంబంధించిన హామీలు అవన్నీ చెప్పడం జరిగింది. మరి చూద్దాం, జూన్ 4th వరకు వెయిట్ చేస్తే మనకి కూడా రిజల్ట్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా తెలిసిపోతుంది.